హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీకృష్ణ వేముల. 2025 సంవత్సరంలో ఇప్పటికే 6 నెలలు పూర్తయింది. ఈ గడిచిన 6 నెలల్లో తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని హిట్స్ చూసాం, కొన్ని ఫ్లాపులు చూసాం. భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా మరికొన్ని సినిమాలు భారీ విజయం సాధించాయి. అయితే నెక్స్ట్ 6 నెలల్లో ఎలా ఉండబోతుంది మనం ఒకసారి తెలుసుకుందాం. పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద నెలకు 2 సినిమాలు చొప్పున దండయాత్రకు సిద్ధమయ్యాయి. జూలై నుండి డిసెంబర్ వరకు స్టార్స్ యొక్క సందడి బాక్సాఫీస్ వద్ద ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ సినిమాలు ఏంటి, అందులో నటించిన స్టార్స్ ఎవడు, మనం ఒకసారి చూద్దాం. జూన్ 27వ తారీఖు కన్నప్ప సినిమా విడుదలైన సంగతి తెలిసింది. ఈ సినిమా జూలై మొదటి వారంలోనూ థియేటర్లో ఉంటుంది. అలాగే జూలై 4వ తారీఖు నితిన్ నటించిన తమ్ముడు కూడా విడుదలవుతుంది. అదే రోజు సిద్ధార్థ్ తమిళ సినిమా 3 BHK తెలుగులోనూ విడుదలవుతున్నది. జూలై నెలలో పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే తెలుగు మొదటి సినిమా వచ్చేసి ఘాటి. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సినిమా అయిన ఘాటి విడుదలవుతున్నది. దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆల్రెడీ విడుదలైన టీజర్. అనుష్కను ఇప్పటి వరకు అంత వైలెంట్ క్యారెక్టర్లు ఎవరు చూడలేదు. నుండి కూడా ఇలాంటి సినిమా రాలేదు. దీంతో ఘాటి మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెండవ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు. జూలై 24 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం హిస్టారికల్ మూవీ చేయడం అనేది ఆ బ్యాక్ డ్రాప్ ప్లస్ అయింది. కాగా ఈ 2 సినిమాలకి ఒకళ్ళే దర్శకత్వం వేశాడు, ఆయనే క్రిష్ జాగర్లమూడి. వీరితో పాటు ఘాటి, హరిహర వీరమల్లు మధ్యలో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన జూనియర్ జూలై 18వ తారీఖు విడుదలవుతుంది. ఆగస్టు నెలలో 2 సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఆ సినిమాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆగస్టు 14వ తారీఖు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ, అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 విడుదలవుతున్నాయి. రెండింటికి తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. అందుకని 2 సినిమాల్లోనూ మన హీరోలు ఉన్నారు. కూలీలో కింగ్ అక్కినే నాగార్జున నటిస్తుండగా వార్ 2లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించారు. 2 యాక్షన్ సినిమాలు కావటం దీనికి ప్లస్ పాయింట్ అయింది. వీటితో పాటు ఆగస్టు 27వ తారీఖు మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర విడుదలకు రెడీ అవుతుంది. అయితే సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ ఓజీ, బాలకృష్ణ అఖండ 2 కూడా తాండవం ఉంది. సెప్టెంబర్ 25న దే కాల్ హిమ్ ఓజీ విడుదల కానుంది. ఆల్రెడీ ప్రభాస్ హీరోకి పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ సాహో చేసిన సుజిత్ దర్శకత్వం ఇచ్చారు. కాగా అదే రోజున బోయపాటి సీన్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా విడుదలవుతుంది. ఇది బాలకృష్ణకి పాన్ ఇండియా ఎంట్రీ. మైథాలజీ కథలకు నార్త్ ఇండియాలోనూ మంచి ఆదరణ లభిస్తుందన్న తరుణంలో సూపర్ హిట్ అఖండ సీక్వెల్ తో వస్తున్నారు. వీటితో పాటు అనుమానంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సర్జా మిరాయితో సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే రోజు శివ కార్తికేయన్ మదరాసి విడుదలవుతుండగా సాయి దుర్గ తేజ్ సంబరాలు ఎట్టిగట్టు సెప్టెంబర్ 25 విడుదలవుతుంది. ప్రస్తుతానికి ఒక నవంబర్ 1 మాత్రం ఖాళీగా ఉంది. కుబేరతో 100 కోట్ల విజయం అందుకున్న ధనుష్ ఇడ్లీ కడయం తో అక్టోబర్ 1వ తారీఖు థియేటర్లకు రానున్నారు. కాంతారు తాను పాన్ ఇండియా విజయం అందుకున్న రిషబ్ శెట్టి అదే రోజు కాంతారు చాప్టర్ 1 తో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బరిలోకి వస్తున్నాడు. వీటితో పాటు దీపావళిని టార్గెట్ చేస్తూ పండగకు కొన్ని రోజుల ముందు అక్టోబర్ 17వ తారీఖు తెలుసు కదా సినిమా వస్తుండగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్ నిర్మించిన డ్యూడ్ కూడా దీపావళికి విడుదల కానున్నది. అయితే ప్రస్తుతానికి నవంబర్ నెల 1 ఖాళీగా రిలీజ్ డేట్స్ ఏవి అనౌన్స్మెంట్ చేయలేదు. త్వరలో నవంబర్ స్టార్స్ మీద కూడా కచ్చిఫ్ వేసే ఆలోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు. ఇయర్ ఎండింగ్ ధమాకా అంటే రెబల్ స్టార్ సినిమా. డిసెంబర్ 5న థియేటర్లోకి రాజాసాబ్ రానున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ సినిమా చేయడం ఓ స్పెషాలిటీ అయితే ఆయన వింటేజ్ లుక్ మరో స్పెషాలిటీ. యాక్షన్ సినిమాల మధ్యలో ఫన్ లవ్ రొమాన్స్ మెలవించిన సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి క్రిస్మస్ సీజన్ మీద అడవి చేసి కచ్చిఫ్ వేశాడు. మునాల్ ఠాగూర్ తో ఆయన నటించిన డెకాయిడ్ డిసెంబర్ 25న థియేటర్లోకి రావడానికి రెడీ అవుతుంది. అయితే మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.